దూరంలో కలలు నిజమయ్యే ఒక మాయాజాల రాజ్యం ఉండేది. ఆకాశం గులాబీ మరియు బంగారు రంగుల్లో మెరుస్తూ, సూర్యుడు మెల్లగా అస్తమించిపోయే వేళ మెరిసే గోపురాలతో కోట ఆకాశాన్ని తాకుతూ ఆకర్షణీయంగా నిలిచి ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు, రంగురంగుల తోటలు పరుచుకుని అందంగా మెరిసేవి. అకస్మాత్తుగా మెరుపులాంటి రెక్కలతో ఒక చిన్న ఫెయిరీ ప్రత్యక్షమైంది. ఆమె మాయాధూళిని చిమ్మగానే అడవి ఉల్లాసంగా మారింది. చెట్లు సున్నితంగా ఊగిపోయాయి, మెరిసే పురుగులు గాలిలో తేలిపోయాయి. అడవిలో కొన్ని మాట్లాడే జంతువులు నీటి చెరువు చుట్టూ చేరాయి. పెద్ద, అభివ్యక్తి చూపించే కళ్ళున్న ఒక కుందేలు తెలివైన పాత పిచ్చుక వైపు దూకింది. పక్కనే ఓ ఉల్లాసమైన ఎలుక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ మాట్లాడుతోంది. ఒక చురుకైన నక్క నీటిలో తన పంజాలతో చిలుకుతూ ఆడుకుంటోంది. రాజ్యంలోని ఓ ధైర్యవంతమైన రాజకుమార్తె సాహసయాత్రకు సిద్ధమవుతోంది. చేతిలో మెరిసే బంగారు ఖడ్గంతో. ఆమె కళ్లలో పట్టుదల. చక్కని తెల్ల గుర్రంపై అధిరోహించి ఆమె మంత్రముగ్ధమైన అడవివైపు వేగంగా పయనమైంది. రాజకుమార్తె మరియు ఆమె జంతు స్నేహితులు అడవిలో ఒక మాయాద్వారాన్ని కనుగొన్నారు. ఆ ద్వారం వర్ణరూపాల కలయికతో మెరుస్తూ ఒక కొత్త ప్రపంచానికి ద్వారంగా మారింది. ఆ లోకాలలో చివరహద్దు లేకుండా అపార అవకాశాలు కనిపించాయి. స్నేహితులందరూ ఆనందంగా చిరునవ్వుతో ఆ ద్వారం గుండా అడుగుపెట్టారు. కొత్త సాహసాలకు సిద్ధమయ్యారు.